హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. చిన్నవాళ్ళకి హాయ్, పెద్దవాళ్ళకి నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది మనీ ప్లాంట్ అండి. ఇవి 2 కుండీలు తీసుకున్నాను. ఇవి డోర్ దగ్గర, ఈ డోర్కి అటువైపు ఇటువైపు పెట్టడానికని నేను తీసుకుని వీటిని మనం ఇప్పుడు ఇవి కట్ చేసి రీపాట్ చేసుకున్నాం. చిన్నగా కత్తితో మనం కట్ చేసేసి రీపాట్ చేద్దాం. ఈ సిజర్తో ఈ మనీ ప్లాంట్ని కుండలో పెట్టానండి. అది ఎండాకాలం మొత్తం ఆకులన్నీ మాడిపోయి ఈ కాడ ఇలా తయారైందండి. దీన్ని మనం చిన్నగా కట్ చేసేసి ఈ కుండీని తీసుకుని ఈ కుండీలో కొంచెం మట్టి వేసి ఈ ప్లాంట్ని దీనిలో పెడదాం. చూడండి, మట్టి ఈ విధంగా సాయిల్ని, ఇదంతా ఇసుక, మట్టి, వర్మీ కంపోస్ట్. దీనిలో కూడా మనం సాయిలు, మట్టి, వర్మీ కంపోస్ట్ ఈ విధంగా వేస్తున్నాము. ఇలా మట్టి నింపేసానండి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసి దీన్ని ఇలా ఇక్కడ వరకు కట్ చేసి ఈ విధంగా ఈ కర్ర ఆధారం తీసుకుని దీనికి ఇలా చుట్టేసి ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా మనం కర్రను తీసుకుని దీనికి ఈ విధంగా చుట్టేయాలి. ప్రస్తుతానికి దీన్ని ఈ విధంగా నేను ఇలా కుండీలో అమర్చుకున్నాను. దీన్ని కూడా మనం ఈ విధంగా కొంచెం ఈ కాండాన్ని మనం తీసుకుని ఇలా దీన్ని కూడా మనం ఈ విధంగా ఇలా గుచ్చేద్దామండి. దీనిలో ఈ కాండాన్ని కూడా మనం దీనిలో ఇలా వేసేద్దాం. మట్టి ఇలా పెట్టేసిన తర్వాత దీనికి ఏదైనా సపోర్ట్ మనం ఇలా ఇదంతా అట్ట అండి, అట్టదే కొంచెం దీనికి సపోర్టు ఇలా ఇస్తాను. ఇచ్చి కొంచెం మట్టి దీనికి ఇలా వేసుకున్నాం. ఇలా ఈ విధంగా దీన్ని అమర్చానండి. దీన్ని కూడా మనం ఇట్లానే దీన్ని నేను ఇప్పుడు కట్ చేయలేదండి. చక్కగా ఈ వేరు అవస్థ అంతా కూడా మంచిగా ఉంది. ఇలా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకుని దీన్ని ఇలా పెట్టేసి
మనకి ఈ విధంగా ఈ మొక్క దీన్ని కూడా మనం కట్ చేసేద్దాం. కట్ చేసి ఏ పార్ట్కి ఆ పార్టీ పెట్టామనుకోండి ఇలా మంచిగా ఇగురు వచ్చేసి మనకి ఇది పైకి పాకించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇలా పెట్టానండి. దీన్ని కూడా మనం ఇట్లా ఈ కర్ర ఆధారం చేసుకుని మనం వీటిని ఇలా కట్టేసేయచ్చు. కట్టేస్తే అప్పుడు మనకి పైకి పాకుతుంది. ఇది కూడా మనం ఇలా కట్ చేసేద్దాం. కట్ చేసేసి దీని ఆధారంగా ఇలా పెడదాం. ఇలా పెట్టేసి కొంచెం మట్టిని కూడా శాండ్ని కూడా దీనికి ఆసరాగా మనం వేద్దాం. ఇది కుండలో పెట్టానండి. కుండలో పెడితే పెద్ద పెద్ద ఆకులు వచ్చి మంచిగా అది కట్టడానికి నాకు అవకాశం లేక అక్కడ వదిలేసాను. వదిలేస్తే ఆ ఎండాకాలం ఆకులన్నీ కూడా ఎండిపోయి ఖరాబ్ అయిపోయినాయి. ఇక దాన్ని మనం ఇట్లా కాడలాగా మిగిలింది కదండి. ఈ మిగిలిన ప్లేస్ను మనం ఇలా వేసేసి మంచి ఎరువుని ఇచ్చేస్తే మనం ఇలా గుమ్మానికి పైన ఉపయోగించుకోవచ్చు. ఇట్లా చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఈ గుమ్మం దగ్గర ఇలా పెడుతున్నాం. దీన్ని కూడా ఇలా ఈ గుమ్మం దగ్గర ఇలా ఈ విధంగా మనం చూడండి. ఇది గుమ్మం దగ్గర దీన్ని కూడా ఇలా పెట్టాను. దీన్ని కూడా మనం ఈ దర్వాజా దగ్గర ఇలా పెట్టడం జరిగింది. చూడండి ఇప్పుడు ఏ విధంగా మనం వీటిని రీపాట్ చేసాము. ఈ విధంగా ఈరోజు మనం ఈ మొక్కల్ని మనీ ప్లాంట్ మొక్కల్ని ఈ విధంగా ఈ గడప దగ్గర నేను పెట్టి చక్కగా ఇలా పాటించాలని ఈ రెండింటిని కూడా నేను ఇలా రెడీ చేశానండి. చూడండి మంచిగా మనకి ఈ మొక్కల్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని ఇలా కట్టేద్దాం. అది అట్టది ఉంటే ఉంటుంది, లేకపోతే వేరే కర్ర ఏదైనా మనం దానికి సపోర్ట్ పెట్టచ్చు. ఇలా దీన్ని కూడా మనం ఈ విధంగా ఈ కర్రకి ఈ విధంగా మనం దీన్ని కట్టేయాలి. ఇట్లా ఇప్పుడు ఇవి చక్కగా మనకి ఇగురు వచ్చి మంచిగా ఇవి ఎదుగుదల వస్తుంది. వీటిని మనం ఈ విధంగా ఇలా పైకి పాకించేసి ఈ పైన మనం ఇలా కడతాం. చూడండి ఈ విధంగా ఈరోజు నేను ఈ దర్వాజా దగ్గర ఇది మనీ ప్లాంట్ మొక్కను నేను ఈ విధంగా ఈ దర్వాజా దగ్గర ఈ మొక్కను ఇలా పెడుతున్నానండి. అది ఒకటి. ఇది కూడా ఈ కుండీలో కూడా నేను మనీ ప్లాంట్ మొక్కను కట్ చేసి చక్కగా సెట్ చేశాను. ఇలా ఈ విధంగా ఈ పైనుంచి ఇలా పాకించాలని ఈ రెండు కుండీలను కూడా నేను ఈ విధంగా మట్టి, వర్మీ కంపోస్ట్, ఇసుక
ఇంకా ఎక్కువ వేయలేదండి. మనీ ప్లాంట్ ఎంత ఎర్రమట్టిలోనైనా అది బ్రతుకుతుంది. అందుకొరకని ఈ కొంచెం మెటీరియల్ని నేను ఇచ్చి ఈ చిన్న కంటైనర్ తీసుకుని నేను ఈరోజు అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దానిలో ఒక 3 ముక్కలు, దీనిలో ఒక 3 ముక్కలు చక్కగా పెట్టేసానండి. దీన్ని కూడా ఇలా కట్టేసి ఇలా పాకించవచ్చు. ఉండనియండి, ఏదన్నా కర్ర తీసుకొచ్చి దాన్ని కూడా మనం ఇలా కట్టి పైకి పాకిద్దాం. ఇదండి ఈ దర్వాజా దగ్గర చక్కగా నేను షో చేసి పైనుంచి ఇట్లా ఆర్చ్ లాగా నేను ఈ ప్లాంట్ని పైకి ఎక్కించాలని ఈ 2 పార్టుల్ని తీసుకుని నేను ఈ చిన్న కంటైనర్ సైజులో ఈ మొక్కల్ని మనీ ప్లాంట్ని పెట్టడం జరిగింది. ఇదండి మన వీడియో ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.